ఆంధ్రాకి అడగకుండానే ఇస్తున్నారు, అడిగినా ఇస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 కింద ఆంధ్రప్రదేశ్ కొత్తగా 12,370 ఇళ్లు మంజూరు చేయడానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణానికి 185 కోట్ల రూపాయలు సాయం అందించేందుకు అంగీకరించింది. ఇళ్ల నిర్మాణానికి తొలి విడతలో 74 కోట్ల విడుదలకు ఆమోద ముద్ర వేసింది. ఇటీవల జరిగిన 7వ సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 119 పట్టణ స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలో 12,370 ఇళ్లు నిర్మాణం చేపడతారు. రాష్ట్రంలో పిఎంఏవై-యు 2.0 పథకాల కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణం నిదానంగా సాగుతున్న బట్ట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది. పట్టణ ప్రాంతాల్లోని ఇళ్ల నిర్మాణాన్ని సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయకపోతే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సాయం అందించబోమని ఏపీతో సహా మిగిలిన రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఆ తర్వాత అయ్యే ఖర్చును రాష్ట్రాలు భరించాలని పేర్కొంది. ఇక్కడ చూడండి, మంచిని హైలైట్ చేసి చెడుని డౌన్ ప్లే చేశారు. అసలు ప్రజలకు తెలియాల్సిన అంశం ఏంటి, ఇక్కడ సరిగ్గా కన్స్ట్రక్షన్ జరగట్లేదు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. టైం ఇచ్చి కట్టకపోతే కనుక మీకు ఆపేస్తాం, ఇక మీరే కట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పింది. అసలు అంత మందలించిన దాన్ని పక్కన పెట్టేసేసి రాష్ట్రానికి గిఫ్ట్ ఇచ్చారన్నటువంటిది ప్రొజెక్ట్ చేశారు.